నేడు ఏపీ మంత్రివర్గం సమావేశం కానుంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఉదయం 10 గంటలకు సచివాలయంలో కేబినెట్ భేటీ కానుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్న తొలి సమావేశం ఇదే. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించే అవకాశం ఉంది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు బిల్లు సహా ఇతర అంశాలపై చర్చించనున్నట్లు సమాచారం. వివిధ శాఖల్లో వాస్తవ స్థితిగతులను తెలియజేసేలా శ్వేతపత్రాల విడుదలకు సంబంధించి ఇందులో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత చంద్రబాబు సంతకం చేసిన 5 అంశాలకు సంబంధించిన ఆమోదం తీసుకునే అవకాశం ఉంది. ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ 6 పథకాల అమలు, అందుకు అనుగుణంగా బడ్జెట్ రూపకల్పనపైన, పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసేందుకు కావాల్సిన నిధుల సమీకరణ, బడ్జెట్ తదితర అంశాలపై మంత్రివర్గంలో చర్చిస్తారని సమాచారం. నేడు ఏపీ మంత్రివర్గం సమావేశం కానుంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఉదయం 10 గంటలకు సచివాలయంలో కేబినెట్ భేటీ కానుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్న తొలి సమావేశం ఇదే. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించే అవకాశం ఉంది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు బిల్లు సహా ఇతర అంశాలపై చర్చించనున్నట్లు సమాచారం. వివిధ శాఖల్లో వాస్తవ స్థితిగతులను తెలియజేసేలా శ్వేతపత్రాల విడుదలకు సంబంధించి ఇందులో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత చంద్రబాబు సంతకం చేసిన 5 అంశాలకు సంబంధించిన ఆమోదం తీసుకునే అవకాశం ఉంది. ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ 6 పథకాల అమలు, అందుకు అనుగుణంగా బడ్జెట్ రూపకల్పనపైన, పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసేందుకు కావాల్సిన నిధుల సమీకరణ, బడ్జెట్ తదితర అంశాలపై మంత్రివర్గంలో చర్చిస్తారని సమాచారం. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ ఫోన్ల ద్వారా అందిస్తారు. హరీష్, ఏపీ కేబినెట్ కి సంబంధించినటువంటి తొలి సమావేశం జరగబోతోంది. ఎన్నికల తర్వాత మంత్రివర్గం కూర్పు జరిగిన తర్వాత ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి ప్రమాణ స్వీకారం కూడా జరిగిన తర్వాత ఈ రోజు తొలి కేబినెట్ కి సంబంధించినటువంటి సమావేశం మరి కాసేపట్లో ప్రారంభం కాబోతోంది. ఇందుకు సంబంధించినంత ప్రతిపాదనలు కూడా దాదాపుగా సిద్ధమైనటువంటి సిచ్యువేషన్ ఉంది. ప్రధానంగా సూపర్ 6 కి సంబంధించినటువంటి కీలకమైనటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో వాటిపైన ప్రత్యేకంగా ఫోకస్ పెట్టినట్టుగా చెబుతున్నారు. సూపర్ 6 కి సంబంధించి ఎన్నికల ముందు ఏదైతే కూటమికి సంబంధించినటువంటి పార్టీలు, తెలుగుదేశం పార్టీకి సంబంధించి ప్రధానంగా ప్రచారం చేసినటువంటి సూపర్ 6 కి సంబంధించినటువంటి అంశాలు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వంటి అంశాలు, అదేవిధంగా ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి విద్యా కానుక నిమిత్తం ఆర్థిక సహాయం చేసేటువంటి అంశాలతో పాటు కీలకమైనటువంటి ప్రాజెక్టుకు సంబంధించినటువంటి వ్యవహారాలపైన కూడా చర్చ జరుగుతున్నట్టుగా చెప్తున్నారు. మరి కాసేపట్లో అమరావతి సచివాలయంలో ఇందుకు సంబంధించినటువంటి సమావేశం ప్రారంభం కాబోతోంది. సూపర్ 6 తో పాటుగా పోలవరంకి సంబంధించినటువంటి అంశాలు, అమరావతి రాజధాని నిర్మాణానికి సంబంధించినటువంటి అంశాలను కూడా కీలకంగా చర్చించేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే కీలకమైనటువంటి ప్రాజెక్ట్స్ కి సంబంధించి అటు ఎన్నికల హామీలు సూపర్ 6 అమలు, అదేవిధంగా రాజధానికి సంబంధించినటువంటి అంశం, పోలవరానికి సంబంధించినటువంటి అంశం కూడా ఏపీలో చాలా కీలకంగా మారినటువంటి సిచ్యువేషన్ ఉంది. సో వీటిపైన ప్రత్యేకమైనటువంటి ఫోకస్ పెట్టారు. అందులో భాగంగానే ఈ రోజు జరిగేటువంటి ఏపీ కేబినెట్ కి సంబంధించినటువంటి సమావేశంలో ఈ అంశాలపైన సుదీర్ఘంగా చర్చించేటువంటి అవకాశం కనిపిస్తుంది. అందులో భాగంగానే మరి కాసేపట్లో ఏపీ సచివాలయంలో కేబినెట్ కి సంబంధించినటువంటి సమావేశం ప్రారంభం కాబోతోంది. సుధాకర్, రైట్, థ్యాంక్ యూ హరీష్.